దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైన ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఈ మాటలు వినాలి. యేసు ప్రభు తనను గురించి తానే ప్రకటిస్తున్న, ప్రత్యక్షపరుచుకుంటున్న ఒక ప్రత్యేకమైన సంగతి ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. స్తోత్రం. తన గురించి తానే డిక్లేర్ చేస్తున్న ఒక విశేషమైన సంగతి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక మీరిక మనసు అటు ఇటు త్రిప్పుకోకుండా నా వైపు చూస్తూ ఈ మాటల మీద మీరు దృష్టి పెడితే, యేసు ప్రభువు తన గురించి తాను ఏమని డిక్లేర్ చేసుకుంటున్నారో, ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నారు, ఏమని తనను తాను మనకు తెలియజేస్తూ ఉన్నారో ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఆయన ఏమంటాడనంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను. స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మొదటి వారుగా ఉండొచ్చు, కానీ వారి జీవితము, వారి అనుభవాలు, వారి పరిస్థితులు చివరి వరకు అలాగే ఉంటాయి అని అనుకోవటం కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి. వారు తమ గురించి తాము చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కానీ ఇప్పుడు అలా ఉండలేకపోతున్నానని చెప్పుకోవాల్సి వస్తాయి. ఒకవేళ వారు కడపట్టి వారుగా ఉండొచ్చు, కానీ వారి ప్రారంభపు స్థితి అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు వాళ్ళు అలా ఉండేవారు అని చెప్పవలసి వస్తుంది. కానీ యేసు ప్రభువుని గురించి బైబిల్ ఏమని ప్రబోధిస్తూ ఉంది అనంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేవాడు, ఉండగలిగినవాడు. ఆయన తనను గురించి తాను చెప్పుకుంటూ మనకు తెలియచేస్తూ చెబుతున్న మాట ఏంటంటే, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. ఆ తర్వాత అంటున్నాడు, మృతుడనైతిని గాని ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీరెవరైనా, ఈ లోకములో ఇంకెవరైనా ఇదిగో నేను మరణించాను, మరలా సజీవుడనయ్యాను అని చెప్పేవారు, చెప్పగలిగిన వారు, చెప్పటానికి అవకాశం ఉన్నవారు ఎవరైనా ఉంటారా? యేసు ప్రభు ఒక్కరే. ఆయన శవము కాదు, సజీవుడు అని తన గురించి తానే డిక్లేర్ చేస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను. స్తోత్రం. మరొక డిక్లరేషన్ యేసు ప్రభు ఇస్తున్నారు. అదేంటి అనంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. మరణాన్ని మూయగలను, మరణాన్ని తెరవగలను, పాతాళాన్ని కూడా మూయగలను, పాతాళాన్ని తెరవగలను. ఇదిగో నేను మృతుడనైతిని గాని సజీవుడనై ఉన్నాను. ఎప్పటి వరకు అనంటే, యుగ యుగముల వరకు. సజీవుడైన, మృతుని గెలిచిన, మరణమును జయించిన యేసయ్య తన గురించి తాను డిక్లరేషన్ ఇస్తున్న మాట ఇది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవ్వరూ చెప్పలేని, చెప్పటానికి వీలు కాని, ప్రకటించటానికి అసలు అవకాశమే లేని ఒక అద్భుతమైన, కని విని ఎరుగని గొప్ప సంగతి,
స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన శవము కాదు సజీవుడు అని ప్రక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తారా? ఆయన శవము కాదు సజీవుడు అని చెప్పండి పక్కవారితో. చాలామంది ఆయన మరణించాడు, మరణించిన వానిగానే ఆయన ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నారు. మీరు తర్వాత చదువుకోవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన సమాధి గెలిచి లేచిన ఆయనను గురించిన సంగతి మీరు అక్కడ గమనించగలుగుతారు. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి సమాధిని గెలిచి లేచినప్పుడు జరిగిన సంగతి ఏంటనంటే ఒక మహా పెద్ద భూకంపం వచ్చింది. స్తోత్రం. ఆ భూకంపానికి ఆ సమాధికి వేయబడిన సంకెళ్ళు తెగిపోయాయి. ఆ సమాధి మీద ఉన్న రాయిని దేవదూత వచ్చి ప్రక్కకు తీసేశారు. స్తోత్రం. అక్కడ ఉన్న సైనికులు, కాపలాగా ఉన్న సైనికులు భయంతో పారిపోయారు. ఆయన సజీవుడిగా సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆనాడు యేసయ్యను సిలువ వేసిన ప్రభుత్వము అధికారులు, సమాజ మందిరపు అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు అనే తెగలకు చెందిన వారు ఆయనను గురించి ఏమని ప్రకటన చేయించారు అనంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన మృతదేహాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పమని ద్రవ్యం ఇచ్చి, వారికి లంచం ఇచ్చి, వారికి కొంత ధనం ఇచ్చి అలాగున ప్రచురణ, అలాగున ప్రకటన, అలాగున ప్రచారం చేయమని చెప్పారు. ధనమునకు ఆశపడే అనేక మంది నేటికి కూడా యేసు ప్రభు ఒక శవమని, ఆయన సజీవుడు కాలేదని ఆయన మీద దుష్ప్రచారము చేస్తూ ఉన్నారు. ఆయన సజీవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన గురించి ఆయనే ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఏమనంటే మృతుడనయ్యాను కానీ ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నానని చెబుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు కానీ ఇంకెవరైనా కానీ ఆయన చనిపోయి సమాధిలోనే ఉండిపోయాడు అని వింటూ ఉంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు వినవలసి వస్తూ ఉంటే, మీరు వారితో చెప్పటానికి అద్భుతమైన సంగతి ఏంటనంటే నా ప్రభువు మృతుడు కాదు, పునరుత్థానుడు. స్తోత్రం. నా ప్రభువు ఇంకా సమాధిలోనే ఉన్న శవము కాదు, ఆయన సమాధి గెలిచి వచ్చిన సజీవుడు అని నువ్వు చెప్పగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఒక ఆశ నాకుంది అని మాట్లాడుతూ అంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు 10-11 వచనాలు ఒకసారి చదువుతారా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఈ ఉదయం మీరు గమనించాల్సింది, పౌలుకున్న ఒక ఆశ, ఆకాంక్ష ఏంటనంటే ఆయన పునరుత్థాన బలము ఎలాంటిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. స్తోత్రం. దేవుని బిడ్డ అయిన నీవు మృతమైన ఈ లోకములో మరణ వాసనతోనూ, మరణ ఛాయలతోనూ, మరణ సంబంధమైన సంగతులతోనూ నిండిపోయిన ఈ లోకములో ఏ బలముతో బ్రతకాలి, ఏ బలమును పొంది నువ్వు బ్రతకాలి అనంటే యేసు ప్రభు యొక్క
పునరుత్థాన బలమును నువ్వు పొంది జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏ బలము? పునరుత్థాన బలం. నేను మృతుడనయ్యాను కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నానని ప్రభువు ప్రకటిస్తున్న ఆ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకొని, అర్థం చేసుకొని, ఆ మాటను నీవు హృదయంలోనికి తీసుకొని, స్తోత్రం, సజీవుడైన దేవుని బిడ్డగా ఉన్న నేను ఆ పునరుత్థాన బలం నేను కూడా తెలుసుకోవాలి అనే ఆశతో, ఆకాంక్షతో ప్రతిదినం ప్రభువును స్తుతించాలి, సేవించాలి, ఆయనను వెంబడించాలి. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన సజీవుడైన తర్వాత 40 దినముల వరకు ఆయన శిష్యులలో అనేక మందికి కనిపించారు. దాదాపు ఒకసారి 500 మందికి ఆయన కనిపించారు. సజీవుడైన తర్వాత, సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత, ఇదిగో అని తనను తాను కనుపరుచుకుంటూ 40 దినముల వరకు ఈ భూమి మీదనే ఆయన సంచారం చేశారు. స్తోత్రం చెప్దాం మంచిగా. ఆ సంగతులు మీరు చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆ సంగతులు మీరు చదువుకోండి. మీరు చదువుకోవటానికి ఆ అధ్యాయాన్ని మీరు తర్వాత జ్ఞాపకం పెట్టుకొని, లేక ఇప్పుడే రాసి పెట్టుకొని తర్వాత చదువుకోండి. పునరుత్థానము లేదని చెబుతున్నారు కొంతమంది. అలాగున అయితే యేసు ప్రభువారు మృతులలో నుండి పునరుత్థానుడై లేచి తిరిగి వచ్చి ఆయన కేఫాకు కనబడ్డాడు. శిష్యులలో కొంతమంది కనిపించాడు. ఒకసారి 500 మందికి కనిపించాడని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. యుగ యుగములు జీవించుచున్న యేసు ప్రభువును మరణం బంధించి ఉంచలేకపోయిందంట. హల్లెలూయా. ఏం చేయలేకపోయింది? మరణమే ఓడిపోయిందంట. మరణమే ఆయనకు నమస్కారం చేసి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయిందట. నిన్ను నేను జయించలేను, నా వల్ల కాదు అని మరణమే చేతులెత్తేసిందంట. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి. అందుకే పేతురు సువార్తను ప్రకటిస్తూ ఆయన మాట్లాడుతున్న అద్భుతమైన సంగతి ఏంటనంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదివి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, మరణము ఆయనను బంధించి ఉంచటం అసాధ్యమైపోయింది గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. స్తోత్రం. మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. అసలు మరణం ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం. ఆయనను బంధించలేదు మరణం. స్తోత్రం. బలహీనులు, మరణముతో పోట్లాడలేని వారు, మరణం అంటే భయము కలిగిన వారు ఎంతోమంది మరణము చేత బంధించబడ్డారు, బాధించబడ్డారు, బహుబాధలను అనుభవించారు. వారు చివరికి మరణమా నీ దగ్గర మేము ఓడిపోతున్నామని మరణానికే సలాం చేసి వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు ఎన్నో విషయాలను జయించగలిగారు. ఈ లోకములో ఎన్నో దేశాలను, రాజ్యాలను, రాజులను, అధికారాలను కూడా జయించగలిగారు. కానీ మరణం దగ్గరకు వచ్చేసరికి వారు ఓడిపోయిన వారిగా వారు చేతులు ఎత్తేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు మహోన్నతమైన లేక ప్రఖ్యాతి కలిగిన వారిగా, లేకపోతే వారు గొప్ప వ్యక్తులుగా చెప్పబడ్డారు. గొప్పవారెందరో, మహనీయులెందరో మరణాన్ని ఓడించలేక మరణం దగ్గర చతికిలబడిపోయారు. వారందరికీ మించిన మన రాజుల రాజు అయిన, ప్రభువుల ప్రభు అయిన, మన ఆరాధ్య దైవమైన యేసు మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణ వేదనలు తొలగిపోయాయి. ఆయన
మృతులలో నుండి సజీవుడిగా మరలా తిరిగి లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేశారనంటే మరణ వేదనలు తొలగించి ఆయనను లేపారు. దేవుని బిడ్డ, యేసయ్యను గురించి నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటనంటే ఆయన ఇంకా మృతులలో లేడు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అసలు క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి? క్రైస్తవులు నిజముగా రక్షించబడ్డారు అని చెప్పటానికి రుజువేంటి? మనము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు పౌలు గారి యొక్క విశ్వాసము, విశ్వాసులకు ఉండాల్సిన విశ్వాసము అక్కడ ప్రకటించబడతా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9 వచనాలు. అదేం చెబుతుంది? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉంది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా, జాగ్రత్తగా వినండి, మేము ప్రకటించే విశ్వాస వాక్యం ఏంటనంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నీ హృదయమందు విశ్వసించి నీవు రక్షించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. అసలు విశ్వాసులకు, క్రైస్తవులకు ఉండవలసిన క్రైస్తవ గొప్ప విశ్వాసము, మనం ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఏంటనంటే స్తోత్రం, యేసు ప్రభు ఆయనను గురించి ఆయన ప్రకటించుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. నీ యొక్క విశ్వాసాన్ని రుజువు చేయవలసిన విధానం ఏంటనంటే యేసు మృతులలో నుండి లేచాడు అని నీవు నమ్మటం, హృదయంలో విశ్వసించటం, అది నోటితో ఒప్పుకోవటం. స్తోత్రం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేపాడని హృదయమందు విశ్వసించటమే నీ రక్షణకు రుజువు, నీ రక్షణ విశ్వాసానికి నిజమైన ఆనవాలు. స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడని నమ్మకుండా, ఎక్కడున్నాడని నమ్మకుండా, మన మధ్యలో సంచారం చేస్తున్నాడనే నమ్మకం మనకు లేకుండా, ఆయన ఎక్కడున్నాడు? సమాధిలోనే సమాధానంగా ఉన్నాడు, ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడు. నీ విశ్వాసం ఏంటి? యేసయ్య సమాధిలో సమాధానంగా హాయిగా నిద్రపోతున్నాడనా? లేదు లేదు, 2000 సంవత్సరాల క్రితమే సమాధి గోడలను పగలగొట్టి ఆయన సమాధిని గెలిచి సజీవుడిగా మన మధ్యలో నివాసం చేయటానికి ఆయన మరలా వచ్చాడు అని నువ్వు విశ్వసించటమే నీ రక్షణకు నిజమైన ఆనవాలు, నీ విశ్వాసానికి రుజువు అదే. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నావు, మంచిది. మరొక డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, మరొక ప్రకటన నువ్వు చేయాలి, మరొక రుజువు నీలో కనిపించాలి. మృతులలో నుండి ఆయన సజీవుడయ్యాడు, ఇంకా శవముగానే లేడు అని నీవు నీ హృదయంలో విశ్వసించి నిన్ను అడిగిన హేతు అడిగిన ప్రతి ఒక్కరికి, కారణం అడిగిన ప్రతి ఒక్కరికి నువ్వు యేసు ప్రభువుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు, ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు వెంబడిస్తున్నావు, ఎందుకు ఆరాధిస్తున్నావు అని అంటే నువ్వు ధైర్యముగా చెప్పాల్సిన విశ్వాసం ఏంటనంటే ఆయన మృతులలో నుండి సజీవుడిగా లేచాడు, అందుకే ఆయన నా ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ హృదయంలో ఏదైతే విశ్వసిస్తున్నావో నీ విశ్వాసాన్ని అందరికీ ప్రకటించాలి. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. మరొకసారి చెబుతారా? పక్కవారితో సెకండ్ చెబుతారా? యేసు ప్రభు శవము కాదు, సజీవుడు అని చెప్తారా? హల్లెలూయా. నిజముగా యేసు మృతులలో నుండి లేచాడని నీ హృదయంలో విశ్వసించటమే నీ విశ్వాసానికి, రక్షణ విశ్వాసానికి నిజమైన రుజువు, ఆనవాళ్ళు. నువ్వు ఇంకా యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడనే సంగతి నమ్మలేకపోతే ఈ దినం ఆయన ఇచ్చిన ప్రకటన, ఆయన చేసిన డిక్లరేషన్ నువ్వు జ్ఞాపకం చేసుకొని అది గ్రహించి ఇదిగో మృతుడనయ్యాను కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పిన యేసయ్య యొక్క ప్రకటన నువ్వు గ్రహించాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, హల్లెలూయా.
ఆయన మృతులలో నుండి ఎందుకు సజీవుడిగా లేచాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడని అంటే బైబిల్ అంతా వెతికితే ఆయన మరణించడానికే వచ్చాడు, సిలువ వేయబడ్డానికే వచ్చాడు. ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో ముందుగానే తెలిసి ఎరిగి వచ్చాడు. ముందే తెలుసు ఆయనకి ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, అదంతా ముందే తెలుసు. అలాగని మరణించినట్టుగానే ఉండిపోవటానికి ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడనంటే మరణమును గెలిచి సజీవుడిగా మరలా ఆయన మనకు కనుపరుచుకోవటానికి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా, హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచి లేవటం వల్ల మనకు కలిగే గొప్ప లాభం, గొప్ప ప్రయోజనం, గొప్ప ఆశీర్వాదం. లాభము ప్రయోజనం కంటే ఆశీర్వాదం అని అనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది పదం. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే లోకమంతా లాభాల వెంట పరిగెడుతూ ఉంటుంది. వారికి లాభం లేకుండా ఏం చేయరు. స్తోత్రం. నాకేంటి లాభం అని అడుగుతారు అందరూ, నాకేంటి ప్రయోజనం? స్తోత్రం. ఈ లోకమంతా లాభాల వెనక పరిగెడుతూ ఉంది. ప్రయోజనం లేకుండా ఏమీ చెయ్యదు అన్నట్టుగా ఈ లోకం కనబడుతూ ఉంది. కానీ దేవుని బిడ్డ అయిన నీవు లాభాల కోసమో ప్రయోజనాల కోసమో కాదు. స్తోత్రం. లాభాలు ప్రయోజనాలు ఈ భూమి మీద మాత్రమే పనికొస్తాయి, భూమి మీద జీవితం వరకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ పరలోకపు ఆశీర్వాదాల కోసం పరుగులు పెట్టాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏ ఆశీర్వాదాల కోసం? పరలోకపు ఆశీర్వాదాలు. ఈ భూమి మీద నీకు కనిపించే వినిపించే లాభముల కంటే ప్రయోజనముల కంటే మించిన గొప్ప దీవెనకరమైన సంగతి అది. ఆ సంగతి నేను మీతో చెప్పనా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మొదట చదువుదాం, తర్వాత 14వ వచనాన్ని మనం చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ మనం చదువుతూ ఉంటే ఆయన మనుషులందరి కొరకు మృతి పొందాడని మనం చదువుతాం. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఎవరి కొరకట? మనుషులందరి కొరకు ఆయన మృతి పొందాడు. 14వ వచనాన్ని చదువుదాం. ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు గనుక ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. అందరి కొరకు ఎందుకైనా చనిపోయాడు. అందరూ బ్రతుకుతున్న కాలమంతా మరణ భయముతో బందీలైపోయి మరణ బాధలు, మరణ వేదనలు, మరణం యొక్క కష్టము, మాట్లాడితే మరణమే, వారందరూ మరణానికి బానిసలైపోయి భయంతో బ్రతుకుతూ ఉండగా ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ మరణానికి ఎంత భయపడిపోతున్నారు మీరు? అవును ప్రభువా, మరణం అంటే ఏంటనుకుంటున్నావు? అది పెద్ద దెయ్యము కంటే కూడా దెయ్యం, రాక్షసి. దాని కోరల్లో చిక్కిన వారు బయటికి అసలు రాలేరు. అది వ్యాధి రూపంలో తన కోరలు చాపొచ్చు, లేకపోతే అనేకమైన సమస్యల రూపంలో ఈ మరణము తన కోరలను మనుషుల మీద విరజిమ్మొచ్చు. ఆ కోరల్లో చిక్కుకున్న వారు బయటపడటం అనేది అసలు జరగదు అని ఆయనకు మొరపెడుతూ ఉంటే, మీరేం కంగారు పడొద్దు, నేను వస్తున్నాను మీ దగ్గరికని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మరణము ద్వారానే జయించటానికి. స్తోత్రం. ఇది మీకు అర్థమయ్యే సామెతల రూపంలో చెప్పాలంటే ముళ్ళుతోనే తీయటానికి, మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానిని జయించటానికి ఆయన కూడా రక్త మాంసములు కలిగి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన మరణించాడు. స్తోత్రం.
అందరి కొరకు మరణించాడు గనుక ఆయన మరణించి అందరినీ బ్రతికించి ఆయన మరణించిన వాడు మరణించినట్టుగానే ఉండిపోయాడా అని అంటే లేదు 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 లేదు. అందుకే ఆయనను గురించి నీవు పూర్తిగా తెలుసుకోవాలి. సగం సగం తెలుసుకొని ఆయన శవమని ఎప్పటికీ మాట్లాడకూడదు. శవమనే నమ్మకములోనే నువ్వు ఉండిపోకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయనను గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోవాలి. ఆయన మరణించి ఏం చేశాడనంటే సజీవుడై మరలా తిరిగి లేచాడు. స్తోత్రం. మా ప్రభువు పునరుత్థానుడని గట్టిగా చెప్పగలరా? ఎలా చెప్పండి? మీ కుడి చేయి పైకెత్తి చెప్పండి, నా ప్రభువు పునరుత్థానుడు. నేను ప్రకటిస్తున్న యేసు సజీవుడు. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. స్తోత్రం. పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన ఇంకా సమాధిలోనే లేడు, ఆయన ఇంకా శవముగానే లేడు. హల్లెలూయా. మీరు వైద్య కళాశాలలకు వెళ్తే ఒక శవాన్ని రకరకాల రసాయన పదార్థాలతో ఏం చేస్తారనంటే అలాగ దాచి ఉంచుతారు. ఎందుకనుకుంటున్నారు? ఆ వైద్య విద్యను అభ్యసించే వారికి దాని మీద ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పటానికి. యేసు ప్రభు అలా మృతదేహం దాచిపెట్టబడి మనం వెళ్ళి ఆ మృతదేహాన్ని దర్శించుకొని, అయ్యో ప్రభువా నా కొరకు మరణించవా, నా కోసం ఇలాగైపోయావా అని మనం బహు బాధపడడానికి ఆయన మన కొరకు అలాగే ఇంకానే సమాధిలోనే దాచిపెట్టబడి శవముగానే మిగిలిపోయిన వాడు కాదు. ఆయన మృతుడయ్యాడు కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఆయన చేసిన కార్యం ఏంటనంటే, ఆయన మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే మరణ భయము నుండి మనకు విడుదల ఇచ్చాడు. స్తోత్రం. జీవితకాలం అంతా మరణ భయంతో మనుషుల యొక్క జీవితం ఏంటనుకుంటున్నారు? జీవితకాలం అంతా మరణ భయముతో దాస్యమునకు లోబడిపోయి, మరణానికి లోబడిపోయి, మరణం ఓ చిన్న తుమ్మితే చాలు హల్లెలూయా తుమ్మికి భయపడిపోతారు, దగ్గుకు భయపడిపోతారు. ఈ మరణం ఈ లోకమంతా ఏదో ఒక రూపంలో సంచారం చేస్తూ మనుషులను మరణ భయము చేత బంధించి బానిసలుగా చేసేసింది. మనుషులు దేనికి భయపడపోవచ్చు, ఎవరికి భయపడకపోవచ్చు. మరణం అనే మాట వచ్చేసరికి తప్పకుండా గుండెలో కొంచెం దడ, కొంచెం అదురు బెదురు అనేది చోటు చేసుకుంటుంది. అయితే మన ప్రభువు ఆ మాత్రపు భయం కూడా మీకు ఉండకూడదని, ఆ మాత్రపు మరణ బాధ కూడా మీకు ఉండకూడదని ఆయన మనల్ని మరణ బంధకాల నుంచి విడిపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి ఈ మరణ భయం అనేది వారిని బాధించదు, బంధించదు, వేధించదనంటే పౌలు వలె యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలం ఎవరైతే తెలుసుకొని ఆ పునరుత్థాన బలముతో బ్రతకాలని కోరుతారో వారికి ఇక మరణ బంధాలు ఉండవు. స్తోత్రం. మరణం వారిని బంధించలేదు. వారు ఏం చేయబడ్డారనంటే యేసు ప్రభు చేత మరణ బంధముల నుండి వారు విడిపించబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్పండి. మరణం తప్పించటం ప్రభు అయిన యెహోవా వశమని బైబిల్ చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయన మనకిచ్చిన పరలోకపు ఆశీర్వాదాల్లో ఒకటి మరణ భయము నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, మనం మరణ భయము నుండి విడిపించబడ్డామని చెప్పండి. ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పండి. ఫియర్ ఆఫ్ డెత్ అసలు ఎంత భయంకరమైన భయం అంటే అన్నిటికంటే కూడా భయంకరమైన భయం అది. మీరు ఎప్పుడైనా గమనించండి, చనిపోయిన వారి దగ్గర ఉంటారు కదా, ఆఖరి క్షణంలో దగ్గర ఉంటారు కదా. ఈ మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ దగ్గరుండే వాళ్ళని ఈ మరణ పడకలు ఉన్న వాళ్ళు అంటారు, నా చెయ్యి కొంచెం పట్టుకో అంటారు, లేకపోతే వాళ్ళే పక్కనున్న వారి చెయ్యి పట్టుకుంటారు.
ప్రాణం పోయేటప్పుడు వారు ఎంత భయంతో ఉంటారంటే గట్టిగా పట్టేసుకొని ఏం చేసి గట్టిగా పట్టేసుకుంటారు, వదలరేక. మరణం అనంటే మనుషులకు అంత భయం, కానీ దేవుని బిడ్డలకు ఇక లేదు ఆ భయం. స్తోత్రం. పొరపాటున మీకు ఇంకా ఉందేమో ఈ రోజున, అయ్యా మరణ భయము నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేసుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరణాన్ని జయించిన యేసు నా దేవుడు కనుక మరణమును గురించిన భయము నాకు వద్దు అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. మొదటిది ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం, మరణ భయము నుండి విడిపించాడు. రెండోది, మరణము నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆ మాటలు 3 వచనాలు త్వరగా చదువుతారా? 68వ కీర్తన 20వ వచనాన్ని, తర్వాత 56వ కీర్తన 12వ వచనాన్ని, 116వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతుంటే, మరణము తప్పించటం ప్రభువైన యెహోవా వశమని 68వ కీర్తన 20వ వచనంలో చదువుతాం. 56వ కీర్తన 12, 116వ కీర్తన 8వ వచనంలో భక్తుడు తన గురించి తాను చెప్పుకుంటూ అంటాడు, ఆయన మరణము నుండి నన్ను తప్పించాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. రెండవ ఆశీర్వాదం ఏంటనంటే, ప్రభువు మరణ భయము నుండి విడిపించటమే కాదు, మరణము నుండి ఆయన మనలను తప్పిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మరణమును గెలిచింది ఎందుకు అనంటే, పరలోకపు ఆశీర్వాదాలతో మనల్ని నింపటానికి. ఏ ఆశీర్వాదం? బ్రతుకుంటే చాలు, ఏం తినైనా బ్రతికేస్తారట. చెప్పండి, మీకు ఏది ఇష్టమో అదే చెప్పండి. బ్రతుకుంటే ఏం తిని బ్రతుకుతారు? అసలు బ్రతుకుండాలిగా, బఠానీలు తినాలన్నా, బొలిసాకు తినాలన్నా. అందుకే ప్రభువు ఈ పరలోకపు ఆశీర్వాదముతో మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఏ ఆశీర్వాదం? పరలోకపు ఆశీర్వాదం. భూమి మీద ఎవరు కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వలేరు. మరణ భయము నుండి ఈ భూమి మీద ఎవరైనా మిమ్మల్ని విడిపించగలరేమో, ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరిగి చూడండి ఒకసారి. మరణ భయము నుండి విడిపించగలిగిన వారు ఎవరు కూడా లేరు. స్తోత్రం. మరణమును తప్పించగలవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా, ఏ కేటగిరీ? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే మాటలేం కాదు. వారు డ్యాగ కళ్ళులాగా అసలు క్షణక్షణం గమనిస్తూనే ఉంటారంట. వారికి ప్రత్యేకమైన కళ్ళజొల్లు పడతాయి సెక్యూరిటీ వారికి. సెక్యూరిటీ ఆఫీసర్స్ చాలా అలర్ట్గా ఉంటారు, కానీ వాళ్ళు కూడా తప్పించలేరు. స్తోత్రం. ఏం చేయలేరు? వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళు తప్పించలేరు. ఈ మధ్యన వీడియో ఒకటి వైరల్ అయింది, చూసారో లేదో. ఒక గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నారు. ఆయనకి సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ ఆఫీసరు గుండె నొప్పితో చచ్చిపోయాడు. ఆ వీడియో మీ వరకు వచ్చిందో లేదో, చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరొక చోట ఒక ఆర్మీ ఆఫీసరు, కాపాడే ఉద్యోగం చేసే ఆఫీసరు, వాళ్ళు కూడా ఏం చేయలేరు? మరణం తప్పించలేరు, ఇంకా ముందుకెళ్తే మరణం నుండి తప్పించుకోలేరు. కానీ దేవుని బిడ్డలకు ప్రభువు అనుగ్రహించే గొప్ప భాగ్యం, ఒక అద్భుతమైన ఆశీర్వాదం, మరణమును ఆయన తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మొదటిది గుర్తుపెట్టుకోండి, మరణ భయము నుండి ఆయన విడిపించాడు. రెండోది, మరణము నుండి ఆయన తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎందుకో మరణముతో నిబంధన చేసుకున్నారంట, ఒప్పందం చేసుకున్నారంట. స్తోత్రం. మరణాన్నే స్నేహితునిగా మార్చుకున్నారట. ఈ లోకం అలాగే ఉంది. వారు తిరిగేది ఎవరితో, ఎక్కడా అని అంటే మరణంతోనే తిరుగుతారు. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు కొంతమంది పిల్లల్ని, వారితో నువ్వు జత కట్టొద్దు అంటారు. వారితో ఏం చేయొద్దు? జత కట్టొద్దు అంటారుగా. ఏ అనంటే వారు మరణాన్ని పరిచయం చేసే మరణదూతలని గమనించుకోవాలి. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? ఈ లోకంలో ఎంతోమంది ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? మరణంతోనే. మరణంతో.
కొన్ని రోజుల క్రితం వైజాగ్లో అనుకుంటా తెల్లవారితే డెలివరీ అవుతుందంట భార్య. తెల్లవారితే ఏమవుతుంది? డెలివరీ అవుతుందంట. నిండు గర్భిణి. భర్త గొంతు పిసికి చంపేశాడట. ఏం పిసికి? నిండు గర్భిణి. ఆ పెళ్లి పీటల మీదో లేక పెళ్లి పందిరిలోనో ప్రమాణం చేసుకున్నారుగా ఒకరికొకరు. మనస వాచ కర్మన అంటారు, లేక నా కర్మ అంటారు, ఏదోటి అంటారుగా అక్కడ. ఆ ఒప్పందం ఏమని చేసుకున్నారనంటే మరణముతో ఒప్పందం చేసుకుంది ఆమె. మరణమే తనను పెళ్ళాడిందనే సంగతి ఆమెకు అర్థం కాలేదు. నేటికి కూడా కొంతమంది స్నేహితులు ఎవరు అనంటే మరణ దూతల వంటి వారు. వారు ఎప్పుడు కూడా నీ నష్టాన్ని, నాశనాన్ని, నీ కష్టాన్ని, నీ యొక్క ఏంటి అనంటే నీ మరణాన్ని కోరుతూ తిరుగుతూ ఉంటారు. వారు నీకు ఇచ్చేది నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళేదే. వారు నీకు తినిపించేది మరణానికి తీసుకుని వెళ్ళేదే. నీకు తాగించేది మరణానికి తీసుకుని వెళ్ళేదే. నిన్ను నడిపించేది మరణ పాశానికి తీసుకుని వెళ్ళేదే. మరణపు మార్గం అది. హల్లెలూయా. కొంతమంది ఎందుకో మరణముతో ఒప్పందం చేసుకున్నారంట. మీరు త్వరగా చదవండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15 వచనాన్ని, తర్వాత 18వ వచనాన్ని, తర్వాత ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని. మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళముతో ఏకమైపోయాము అని వారు మాట్లాడుతున్నారు. 18 కూడా చదివి చూడండి ఒకసారి. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 28:15లో వారు అంటారు, అయ్యా మేము మరణముతో నిబంధన చేసుకున్నాం. అందుకే కొంతమంది ఆ మరణపు మార్గము నుండి, మరణానికి తీసుకుని వెళ్ళిపోయే అలవాట్ల నుండి, ఆ మరణ పాశముల నుండి బయటికి రాక వారు యేసు ప్రభువును వెంబడించలేక వారిని ఎప్పుడు వారిని ఆవరించి ఉండేవి ఏంటి అని అంటే మరణపు ఛాయలే. వారు ఏ నీడలో ఉంటారనంటే మరణపు నీడలోనే. మేము ప్రకటించే ఈ సువార్త వాక్యము మిమ్ములను మరణము నుండి తప్పిస్తుంది, మరణ భయము నుండి విడిపిస్తుంది. ఆ మరణ ఛాయలో నుండి, మరణపు మార్గములో నుండి జీవపు మార్గములోనికి తీసుకుని వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువే స్వయంగా మాటిస్తున్నాడు, ఆ మరణపు నిబంధనలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటనంటే వారు మరణాన్నే స్నేహితునిగా చేసుకున్నారని చెప్తుంది వాక్యం. ఒకవేళ దేవుని బిడ్డ నీవు కానీ, నీకు తెలిసిన వారు ఎవరైనా కానీ ఒకవేళ మరణముతో స్నేహం చేస్తున్నారేమో, మరణ మార్గములోనే నడుచుకుంటూ ఉన్నారేమో, నీ జీవిత విధానం అంతా నీ జీవితానికి మరణాన్ని తీసుకుని వచ్చి నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుందేమో. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడిన మాట ఒకటి ఉంది. అదేంటనంటే ఒక్కడు తనకు ఏర్పరుచుకున్న మార్గము తన దృష్టికి మంచిగానే కనబడుతుంది, కానీ తుదకు అది మరణానికి చేరుస్తుందని చెప్తోంది. కొంతమంది, చాలామంది, ఎంతోమంది వారు నడుస్తున్న మార్గం మంచిదో అనుకొని, వారు మంచి మార్గంలోనే ఉన్నామనుకొని ఈ మార్గం మమ్మల్ని నష్టానికి, నాశనానికి తీసుకొని వెళ్ళదనుకొని వారు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి మార్గములో ఉన్న వారికి జీవమును, నిత్య జీవమును ఇవ్వటానికి నా ప్రభువు నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని తనను గురించి తాను ప్రకటిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నేనే మార్గము, సత్యము, జీవమని చెప్తున్న ప్రభువు మిమ్మల్ని మరణ భయము నుండి విడిపిస్తాడు. రెండోది, మరణము నుండి మిమ్మల్ని తప్పిస్తాడు. స్తోత్రం చెప్తారా? మిమ్మల్ని ఎక్కడికైనా నడిపిస్తాడనంటే మరణమే
లేని పరలోక రాజ్యానికి మిమ్మల్ని నడిపించాలన్న ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. 16వ కీర్తన 11వ వచనంలో మనం చదివాము, జీవ మార్గమును నీవు నాకు చూపిస్తావు. అక్కడ ఏం లేదు, అక్కడ అసలు మరణమే లేదని చెప్తున్నాడు. స్తోత్రం. నీ కుడి చేతిలో నిత్యము సుఖముంది. ఆయన నిత్యము సుఖముగాను సంతోషంగాను బ్రతకగలిగిన ఆ రాజ్యానికి, ఆ లోకానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాడు. స్తోత్రం. ఆ మాటలు మీరు గమనించడానికి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ మీరు ఏం గమనిస్తారనంటే, మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన కొట్టివేస్తాడు. స్తోత్రం. ఆయన ప్రతి వాని కన్నుల నుండి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణాన్ని కొట్టివేస్తాడు. ఎలా పాస్టర్ గారు అంటే ఒక వచనాన్ని చూపిస్తాను, తొందరపడకండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చదువుతుంటే, మరణము ఇక ఉండదు అని చెప్తున్నాడు. యోహాను ఒక దర్శనం చూస్తున్నాడు. ఇదిగో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నా ప్రభువు నాకు చూపించాడు. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము పట్టణమైన పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. ఆ పరలోక రాజ్యంలో మరణము ఇక ఉండదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏముండదు? మరణం ఇక ఉండదు. అది ఎలా జరుగుతుంది అని అడిగితే, యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ప్రకటించబడిన అద్భుతమైన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవం పొందడానికే యేసు ప్రభు అనుగ్రహించబడ్డాడు. స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అది మీరు 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతుంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడు. ఒకవేళ నా యందు ఎవరైనా విశ్వాసం ఉంచితే వారిని మరణములో నుండి జీవములోనికి నేను నడిపిస్తానన్న ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మరణములో నుండి జీవములోనికి నడిపిస్తానని చెప్తున్నాడు. సజీవుడైన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు నిన్ను మరణములో నుండి జీవములోనికి నడిపించాలని ఆయన దగ్గరికి నేను పిలుచుకున్నాడు. నీకు అర్థం కాక ఇంకా నేను మరణ మార్గములోనే ఉంటాను, మరణముతోనే స్నేహిస్తాను, మరణమే నా బంధువు, మరణమే నా ఆప్తుడు, మరణమంటే నాకు బహు ఇష్టం, ఈ జీవ మార్గము నాకు బహు కష్టమని నువ్వు ఆయన సన్నిధికి రాకుండా, ఆయనను వెంబడించకుండా, ఆయనను ఆరాధించటానికి ఇష్టం లేకుండా నువ్వు లోకములో అటు ఇటు తిరుగుతుంటే అడుగు అడుగునా, అణువున నిన్ను వెంబడించేది, నీవు వెంబడించేది, నీ వెన్నంటి ఉండేది, నువ్వు కోరుకునేది మరణమే సుమా. ఈ లోకములో ఎక్కడ జీవము అనేది నువ్వు ఒక్క చోట కూడా చూడలేవు. స్తోత్రం. ఒక్క చోట కూడా ఏం చూడలేవు, జీవం అనేది చూడలేవు. నన్ను బ్రతకనివ్వరండి అని బాధపడేవారు, నేను బ్రతకలేనండి అని కన్నీరు కార్చేవారు, బ్రతకలేక తమను తామే మరణానికి గురి చేసుకునేవారు, బ్రతికే వారిని బ్రతకనివ్వకుండా మరణించేటట్టుగా హతమార్చేవారు. ఎక్కడ చూసినా ఈ లోకములో జీవం అనేది, బ్రతకటానికి మార్గం అనేది, బాగా బ్రతకగలగడం అనేది అసలు కంటికి కనిపించట్లేదు. ఇలాంటి లోకంలో నువ్వు యేసయ్య చెంతకు వస్తే, స్తోత్రం, ఆయన మరణ భయము నుండి విడిపిస్తాడు, మరణమును తప్పిస్తాడు, మరణమే లేని లోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. మామూలుగా మనిషికి మరణం ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే, పౌలు గారు పాపము వలన వచ్చే జీతము మరణం, 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా అంటాడు, అయితే యేసుక్రీస్తు నందలి కృపావరం, ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం నిత్య జీవం. స్తోత్రం
చెప్పాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు అడుగుతున్నాడు. 18వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి, మన మాటలు ముగించబోతాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, తర్వాత ఇంకొకరు 32వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే కదా నాకు సంతోషం. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీకేమైనా అర్థమవుతుందా? దుష్టులు మరణించటం వలన యేసయ్యకు అసలు సంతోషం కలగదు. ఈ లోకం సంతోషపడుతుందేమో. ఎవరైనా చనిపోయారు అనుకోండి, అబ్బా మంచి భలే చనిపోయారని, పీడ విరగడైందని, వాళ్ళకి తగిన శాస్తే జరిగిందని, ఇంకా రకరకాలుగా మాట్లాడుతుందేమో. నీ గురించి ఒకవేళ ఎవరైనా అయ్యో అని బాధపడతారు అనుకున్నవేమో. నీ చావును కోరి ఎదురు చూసేవారు కన్నబిడ్డలు ఉన్నా నువ్వు ఆశ్చర్యపడనవసరం లేదు. ఎవరు? కన్నబిడ్డలే. కని పెంచి పెద్దవారిగా చేసి వారికి కావలసినవన్నీ ఇచ్చిన తృప్తి లేక ఒకవేళ కన్నబిడ్డలే నిన్ను హతమార్చిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. అలాంటి లోకం ఇది, దుష్ట లోకం ఇది. హల్లెలూయా. అలాంటి ఈ లోకంలో ఎవరైనా దుష్టుడు మరణించటం వలన నా యేసయ్య సంతోషపడడని వాక్యం చెప్తుంది. ఆయన అడుగుతున్నాడు, దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించటం వలన నాకేమైనా సంతోషం కలుగుతుందా? నా యేసయ్య ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? వారు తమ ప్రవర్తనను మానుకొని బ్రతకటం వలన నా ప్రభు సంతోషిస్తాడు. స్తోత్రం. ఈ మధ్యాహ్న వేళలో ఈ మాటలు వింటున్న నీవు కూడా దుష్ట మార్గమును అనుసరించి మరణించటం వలన నా యేసయ్యకు సంతోషం ఉండదు. నీ ప్రవర్తనను మార్చుకొని, ప్రవర్తన మానుకొని ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవాన్ని, నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటే నా ప్రభు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. 32వ వచనం కూడా చదువుదాం. అదే మాటను నా ప్రభు మాట్లాడుతున్నాడు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాదు. మీరు మనస్సు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ మనస్సు మార్చుకోండి, మీ మార్గాన్ని మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ పరిస్థితుల్లో నుంచి బయటికి రండి. ఎందుకనంటే మీ పరిస్థితులు, మీ మార్గము, మీ ప్రవర్తన మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుందనంటే మరణానికి, పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. నా యేసయ్య ఆ పాతాళములో నుండి, మరణములో నుండి నిన్ను విడిపించి, తప్పించి మరణమే లేని లోకానికి తీసుకుని వెళ్ళడానికి జీవ మార్గాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఏ మార్గం ఇది? పక్క వాళ్ళతో సెకండ్ ఇచ్చి చెప్పండి, ఇది జీవ మార్గం అని చెప్పండి. ఇది నిత్య జీవపు మార్గం అని చెప్పండి. మనం ప్రయాణం చేసేది మరణమే లేని నిత్య జీవపు లోకానికి అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిగా చెప్దామా? హల్లెలూయా. మీరు తర్వాత చదవండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19, 20 వచనాలు మీరు చదవండి. ఆయన అంటాడు, ఇదిగో నేడు మీ ఎదుట జీవమును మరణమును, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచి భూమిని, ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తూ ఉన్నాను. మీరేం కోరుకుంటారో కోరుకోండి అని చెబుతూనే ఆయనే దగ్గరుండి మరి ఏది కోరుకుంటే మంచిదో చెప్తున్నాడు. 20వ వచనంలో అంటాడు, ఇదిగో నా నిబంధన, నా ఆశీర్వాదము మీకు దొరికేటట్టుగా మీరు జీవాన్ని కోరుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఏం కోరుకోండి? జీవాన్ని కోరుకోండి. నా ప్రియ సహోదరుడ, సహోదరి, ప్రియ తల్లి, మీరు జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని కోరుకోవటం అంటే యేసయ్యను కోరుకోవాలి. స్తోత్రం. ఈరోజే ఆయనను చేరుకోండి. మీకేది కావాలో కోరుకోండి. మరణం కావాలా? జీవం కావాలా? మరణ మార్గములో ఇంకా నడుస్తారా, లేక జీవ మార్గములోనికి పరిగెత్తి వస్తారా? మీరు జీవమును కోరుకోండి అని ప్రభు చెప్తున్న మాట, మోషే ద్వారా రాయించిన మాట. జీవాన్ని కోరుకోండి. ఆ జీవం ఎవరు అని అంటే యోహాను సువార్త 14:6 ప్రకారం
యేసయ్య మనకు జీవం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను కోరుకోండి. ఆయన శవము కాదు, సజీవుడని చెప్పండి. స్తోత్రం. ఆయన ఎవరు కాదు? శవము కాదు, సజీవుడు. లేచి నిలబడదామా? మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం.